నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి కొలుసు పార్థసారథి. కేబినెట్ సమావేశాలను దుర్వినియోగం చేయకుండా ప్రజా సంక్షేమంపై నిర్ణయాలు తీసుకోవడానికి వినియోగించుకోవాలి. ప్రభుత్వానికి మాజీ మంత్రి అంబటి హితవు. భువనపల్లి వైసీపీ కార్యాలయంలో ఆక్వా రైతుల సదస్సు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని ఆక్వా రైతుల ముఖాల్లో చిరునవ్వే లేదని విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని. 3 దేశాల పర్యటనలో భాగంగా ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్ లో స్వయంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, సోషల్ మీడియా నియంత్రణ వంటి అనేక అంశాలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం దానిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోబోతుందని ఆయన స్పష్టం చేశారు. ఏ కేబినెట్ మీటింగ్ జరిగినా ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాబోయే దశాబ్దాల్లో సస్టైనబుల్ గ్రోత్ రేట్, ఎకనామికల్ గ్రోత్ రేట్ కానివ్వండి, జిఎస్టిపి, అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కూడా రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి లేకపోతే కొన్ని సంవత్సరాలకి ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేయలేని పరిస్థితికి రాష్ట్రం వెళితే పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదాయాలు పెంచి ఆర్థికంగా బలోపేతం చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారి పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తుకి మంచి బాటలు వేయాలి, వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభించాలి, సామాజికంగా వెనుకబడినారో సమాజంలో గౌరవం ఏ విధంగా పొందాలి అనే విషయాల మీద ప్రతి కేబినెట్ మీటింగ్లో కూడా వచ్చే ఎజెండాలన్నీ కూడా వీటి ఆధారంగా ఉంటాం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాం. సోషల్ మీడియా మీద కూడా రెగ్యులర్ అజెండాతో పాటు సోషల్ మీడియా మీద కూడా కొంత డిస్కషన్ జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ సోషల్ మీడియా ఒక ఇబ్బందికరమైన ఒక రోగంగా మారిపోయింది సమాజానికి. ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఎ డిసీజ్. ఈ సోషల్ మీడియా మూలంగా ఎంతైతే ఉపయోగం ఉంటుందో అంతకంటే ఎక్కువగా కూడా నష్టం కలిగించే పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. గవర్నెన్స్ సిస్టమ్ని, మనుషుల ఆలోచన విధానాన్ని కూడా మార్చే విధంగా ఈ సోషల్ మీడియా ఈరోజు వెర్రితలలు వేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మన దేశం ఒకటే కాదు, మన రాష్ట్రం ఒకటే కాదు, ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదొక మహమ్మారిగా, ఒక డిసీజ్గా మారిపోయిన పరిస్థితుల్లో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పేసి మరి దేశాలన్నీ కూడా వీటి మీద రకరకాల చట్టాలు తీసుకురావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా అనేది ఒకప్పుడు మీడియా అంటే మనకి ప్రెస్ లేకపోతే టీవీ ఉండేది. అవన్నీ కూడా ఒక గౌరవప్రదమైన యాజమాన్యాల పర్యవేక్షణలో పనిచేస్తూ ఉండేవి. ఒకవేళ ఏదన్నా తప్పు జరిగిందని చెప్పేసి ప్రజలు భావించినా దానికి లీగల్గా వెళ్ళటం, వారు దానికి జవాబుదారీతనం కూడా ఉండేది. ఆ రోజు ఆ మీడియాలో, టీవీ మీడియా కానివ్వండి లేకపోతే ప్రెస్ కానివ్వండి, అకౌంటబిలిటీ ఉండేది. కానీ ఈరోజు సోషల్ మీడియాకి అకౌంటబిలిటీ కానీ ఎథిక్స్ కానీ ఏమీ లేకోకుండా కేవలం దాడులు చేయటం, లేకపోతే వ్యక్తిత్వ హననం చేయటం, గవర్నమెంట్ మీద అబద్ధాలు ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయిన విషయాన్ని ఈరోజు డీజీపీ గారు కూడా చాలా విషయాలు
చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదేమైనా సరే ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. వారు ఎవరైనా సరే ఎవరినైనా ఆడపిల్లల్ని కించిపరిచే విధంగా కానీ, మహిళల్ని కించిపరిచే విధంగా కానివ్వండి, ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేయడం కానివ్వండి, లేదా కొంతమంది ముఖ్య నాయకుల్ని టార్గెట్గా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే ప్రయత్నం చేస్తాం కానీ చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని లీగల్గా కూడా స్ట్రాంగ్ చేసి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికోసం కొన్ని సూచనలు కూడా వారు చేశారని చెప్పేసి మనం చేస్తాం. 9,355 కోట్ల అంచనా వ్యయంతో 10 మల్టీ విలేజ్ స్కీమ్లకు మరియు జల్ జీవన్ మిషన్ ఇతర అందుబాటులో ఉన్న నిధుల సమీకరణకు లోబడి తీవ్ర నీటి కొరత ఉన్న ఆవాసాలకు తాగునీరు అందించేందుకు SDS ప్లెయిన్ కింద 1811.81 కోట్ల అంచనా వ్యయంతో 2,943 పనులకు పరిపాలనా అనుమతి ఇవ్వడానికి మరియు 26/3/2026 నాటి GOMS నెంబర్ 53 మరియు 54 ద్వారా జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్రంలో ప్రజా ప్రయోజనాలపై చర్చించాల్సిన కేబినెట్ సమావేశాన్ని చంద్రబాబు ప్రాహసనంగా మార్చేస్తున్నారని, ఇందులో ఆయన స్వప్రయోజనాలు తప్ప రాష్ట్రంలో అమలు చేయని పథకాలపై గాని, వరుస హత్యలపై గాని చర్చించకపోవడమే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా నిత్యం చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు వైసీపీపై వ్యక్తిత్వ హననం చేస్తూ ఇప్పుడు తిరిగి మాపైనే కేసులు పెడతామని కేబినెట్లో చెప్పడం చంద్రబాబుకు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేబినెట్ సమావేశాలను దుర్వినియోగం చేయకుండా ప్రజా సంక్షేమంపై నిర్ణయాలు తీసుకోవడానికి వినియోగించుకోవాలని అంబటి హితవు పలికారు. కేబినెట్ మీటింగ్ లాగా కనిపించడం లేదు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కేవలం 25 మంది మంత్రులుంటే ముఖ్యమంత్రితో సహా ఇవాళ 5గురు గైర్హాజరయ్యారు. ఎంత నాన్ సీరియస్గా ఈ కేబినెట్ సమావేశం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కేబినెట్ మీటింగ్ అనగానే ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు చాలా వరకు నెరవేర్చలేదు. దీనిలో అయినా నెరవేరుస్తారేమో. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకి పెన్షను, ఇంతవరకు ఏం పెన్షన్లు ఇవ్వలేదు. కొత్తగా ఉన్నాటిని కట్ చేస్తున్నారు. ఏమన్నా కొత్తగా పెన్షన్లు ఇస్తారేమో అని, సంక్షేమం ఏదైనా జరుగుతుందేమోనని పేద ప్రజానీకం ఎదురు చూస్తూ వస్తున్నారు తప్ప వాళ్ళకి నిరాశే కలుగుతుంది. కాస్త ఉత్సాహంగా ఎవరికంటే పోర్టులు కేటాయిస్తేనో, భూములు కేటాయిస్తేనో, తన బినామీదారులు వాళ్ళు కాసు కూర్చుంటున్నారు. ఏం జరిగిద్దా దీనిలో, మనకేమన్నా భూములు కేటాయిస్తారేమో, ఎగరేసుకుపోదామనే వాళ్ళ కోసం మాత్రమే ఇది జరిగేటటువంటి విషయంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ కేబినెట్లో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల సంగతి పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, లేదు రాజకీయ కక్షలు ఎలా తీర్చుకోవాలి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇవాళ డీజీపీ గారు వెళ్ళి సోషల్ మీడియా మీద ప్రజెంటేషన్ ఇచ్చారట మొత్తం టోటల్గా. అంటే ఇవాళ సోషల్ మీడియాతోనే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ప్రమాదం, కనవ ఏం పడలేదు అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారంట సోషల్ మీడియా మీద, సోషల్ మీడియా పోస్టింగుల మీద. చంద్రబాబు నాయుడు గారు అంటారు, వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి సోషల్ మీడియా పోస్టింగుల్ని, సోషల్ మీడియాని మేము అరికట్టేస్తాం. అసలు నీకన్నా వ్యక్తిత్వ హననం చేసేటటువంటి వారు ఎవరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేయడానికి తప్ప ఏమీ మాట్లాడలే. ఈ మధ్యన పాలసీ మ్యాటర్ ఏం మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా అసలు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేస్తున్నారు. చూశారుగా మీరు అందరూ. నాలాగా ఒక డ్రెస్ వేసుకుంటాడు గడ్డం పెట్టుకుని, దానిలో వైసీపీ కండ వేసుకుంటాడు. రోజా గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెయిడ్ ఆర్టిస్టులు పట్టుకొచ్చి వాళ్ళ చేత సోషల్ మీడియాలో చేయించి వ్యంగ్యంగా ఇన్సల్ట్ చేసే విధంగా
సుమారుగా బూతులు మాట్లాడే విధంగా పెట్టి అవి పెట్టి ఆనందపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఏం చెప్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి ఏం చెప్పడు. అంతేకాదు ఏలో దించుతున్నారు ఈ మధ్యన నన్ను నానిని ఇద్దరు నానీల్ని జగన్మోహన్ రెడ్డి గారిని. అప్పుడు కూడా తృప్తిగా లేదు, అవి పెట్టి అవి వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో వారి అకౌంట్స్ నుంచి. సిగ్గుండాలంటున్నా. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తుంటే మా మీద వ్యక్తిత్వహనం చేయటం, మా మీద బురద జరగటం, సోషల్ మీడియా అంతా ఉపయోగించుకోవడం, డబ్బులు పెట్టి నడుపుతున్నారండి. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు, కొంతమందిని రెచ్చగొట్టారు. సరే వాళ్ళ పేర్లు చెప్పలేను, వాళ్ళంతా పనికిమాలినోళ్ళు అనుకోండి. వాళ్ళ చేత రోజు తిట్టించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి అనైతికమైన విషయాల మీద అనేక సందర్భాల్లో మేము చెప్పాం. కేసులు తీసుకెళ్ళి ఇదిగో చూడండి ఎన్ని కేసులు పెట్టించాం. మొత్తం టోటల్గా ఇవన్నీ పెడితే ఇదిగో చూడండి రాజశేఖర్ గారిని ఈరోజు చూపించి సోషల్ మీడియాలో ఇవన్నీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను. వీటన్నిటినీ మీద యాక్షన్ తీసుకోమంటే బుస్ ఏమి లేదు, యాక్షన్ లేదు, కేసు లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వైసీపీ వాళ్ళ మీద, న్యూట్రల్స్ మీద ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నండి 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ మీద కానివ్వండి, లేకపోతే తెలంగాణలో ఈ మధ్యన పట్టుకొచ్చారు కదా అలాంటి వారి మీద కానివ్వండి, కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కానివ్వండి, ఇలా తప్పుడు కేసులు పెట్టి దీనిలో 1344 మందిని అరెస్ట్ చేశారు సోషల్ మీడియా. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అంట, కొత్తగా టాస్క్ ఫోర్స్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన పేద విద్యార్థిని మట్టా ధనలక్ష్మి IIITలో సీటు సాధించడంతో వైసీపీ నాయకులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు మట్టపర్తి ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. పేద కుటుంబానికి చెందిన ధనలక్ష్మి 10వ తరగతిలో 550కు పైగా మార్కులు సాధించి IIITలో సీటు పొందడం అభినందనీయమని అన్నారు. ఆమె మరింత ఉన్నత విద్యను అభ్యసించి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మొమెంటో అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెచ్చెట్టి సత్యనారాయణ, మాజీ సొసైటీ చైర్మన్ నారాయణ వెంకట సత్యనారాయణ, కుసుమే సత్యనారాయణ, మట్టా శివనారాయణ, బూలా ప్రసాద్, కాండ్రేకుల శ్రీనివాసరావు, కండవల్లి మహేష్, కాపవరపు ఇస్సారావు, కాసాని ప్రసాద్, ఏడిద గంగరాజు తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్కి 10th క్లాస్లో ఫస్ట్ రావడం మట్టా బాలకృష్ణ గారి కుమార్తె మట్టా ధనలక్ష్మి గారు. మా అందరికీ చాలా గర్వకారణం ఉంది. ఇంతకుముందే మేము సన్మానించాలి, వారి కారణాల వల్ల కొంచెం లేట్ అవడం జరిగింది. మట్టా ధనలక్ష్మి గారు ఒల్లూరుకి హై స్కూల్లో 10th క్లాస్ ఫస్ట్ వచ్చి రావటం ఒల్లూరు ప్రజలందరికీ చాలా గర్వకారణంగా ఉంది. కడప జిల్లా ఇడుపులపాయలు జగన్ గారు ఉచితంగా చదివిస్తున్న 2500 మందిని ఉచితంగా చదివించడం జరుగుతుంది. అందులో ఈ సీట్ రావడం వైఎస్ఆర్సీపీ పార్టీ ఒల్లూరు గ్రామ కమిటీ సభ్యులందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈమె అనేక రకాలుగా ప్రతి క్లాసులను ఫస్ట్ వచ్చి ఒల్లూరు పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి చాలా పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.